బంగ్లాదేశ్లో ఒక మారుమూల గ్రామం. అక్కడ ఒకప్పుడు 100 స్తంభాలతో వైభవంగా వెలిగిన ఒక ఆలయం. 51 శక్తిపీఠాలలో ఒకటిగా పిలువబడే ఈ క్షేత్రం వెనుక ఒక రాజు అహంకారం, ఒక దేవత ఆగ్రహం మరియు ఒక అద్భుతమైన చరిత్ర దాగి ఉంది. అదే యశోరేశ్వరి శక్తిపీఠం. బంగ్లాదేశ్లోని కుల్నా విభాగంలో ఉన్న ఈ ఆలయం శక్తి ఆధారకులకు అత్యంత ముఖ్యమైన క్షేత్రం. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ అమ్మవారి విగ్రహం జైపూర్కి ఎలా వెళ్ళింది? ఇప్పటికీ అమావాస్య రాత్రులలో అక్కడ వినిపించే మంత్రోచ్చారణలు ఎవరి కోసం? ఆ యంత్రాల వెనక దాగి ఉన్న అసలు శక్తి ఏమిటనే ఆసక్తికరమైన ఈ రహస్యాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. తంత్ర చూడమని ప్రకారం బంగ్లాదేశ్లో కుల్నా జిల్లా ఈశ్వరీపూర్ వద్ద సతీదేవి యొక్క ఎడమ అరచెయ్యి మరియు కుడి పాదం పడ్డాయని స్పష్టంగా పేర్కొనబడింది. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని యశోరేశ్వరి అని, రక్షకుడైన భైరవుని చందుడు అని పిలుస్తారు. యశోరేశ్వరి అంటే యశస్సును అంటే కీర్తినిచ్చే ఈశ్వరి అని అర్థం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు, ముఖ్యంగా కీళ్ళు నొప్పి లేదా పక్షవాతం వంటివి నయమవుతాయని ఒక బలమైన నమ్మకం ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే అమ్మవారిని దర్శించుకున్న తరువాత భైరవుని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం దసరా సమయంలో ఇక్కడ పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతారు. భక్తజన హృదయంలో వెలిగే ఈ శక్తిపీఠం దేశ సరిహద్దులను దాటి భక్తిని చాటుతుంది. దీపావళి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే పూర్వకాలంలో బలులు ఉండేవంట. ప్రస్తుతం ఇప్పుడు శాంతియుత పూజలు చేస్తున్నారు. ఈ ఆలయం అడవులకు సమీపంలో ఉంటుంది. పురాతన కాలంలో ఇది ఒక దట్టమైన అరణ్య ప్రాంతం. అందుకే ఇక్కడ అమ్మవారిని అడవి తల్లిగా కూడా కొలిసేవారు. ఒకప్పుడు ఈ ఆలయ సమీపంలో యమున అనే ఉపనది ప్రవహించేది. అయితే ప్రస్తుతం అది అంతగా కనిపించదు. 16వ శతాబ్దంలో జైసూర్ ప్రాంతాన్ని పరిపాలించిన మహారాజు ప్రతాపాదిత్యుడు ఈ ఆలయానికి పునాది వేశారు. ఒకరోజు రాజు అడవిలో వెళ్తుండగా ఒక పొద నుండి వింతైన కాంతి రావడం గమనించారు. అక్కడ వెతకగా అమ్మవారి శిలా విగ్రహం లభించిందని ఇక్కడ చరిత్ర చెబుతుంది. అమ్మవారి విగ్రహం చాలా శక్తివంతంగా కనిపిస్తుంది. ఆమె అక్కడ కాళీమాత రూపంలో కొలువే ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, ముఖ్యంగా వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. భక్తితో రాజు అక్కడ ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఒకప్పుడు 100 కంటే ఎక్కువ స్తంభాలతో, నవరత్న శైలి గోపురాలతో అత్యంత వైభవంగా ఉండేది. ఆలయ ప్రవేశ ద్వారం కూడా పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఇది శక్తిపీఠాలలో ఒక ప్రత్యేకత. అయితే కాలక్రమేణీ యుద్ధాలు మరియు దాడుల వలన ఆలయం కొంత భాగం దెబ్బతిన్నది. రాజా ప్రతాపాదిత్యుడు తన అహంకారం వల్ల అమ్మవారికి ఇచ్చిన మాట తప్పాడని, అందుకే ఆయన రాజ్యం మొఘలుల వశమైందని, కానీ అమ్మవారు మాత్రం ఇక్కడే ఉండి భక్తులకు కాపాడుతానని భరోసా ఇచ్చారని చెబుతారు. 16వ శతాబ్దంలో జైసూర్ ప్రాంతాన్ని ప్రతాపాదిత్య అనే మహారాజు పరిపాలించేవాడు. ప్రతాపాదిత్య మహారాజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక పొద నుండి వింత వెలుగును చూశాడు. అక్కడ త్వరగా అమ్మవారి విగ్రహం లభించింది. అయితే ప్రతాపాదిత్య మహారాజు ఎల్లప్పుడూ అమ్మవారిని భక్తితో ఆరాధించేవాడు. అమ్మవారు ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షమై, నేను నీ రాజ్యాన్ని రక్షిస్తాను, నీవు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను నీ వెంట ఉంటాను, కానీ నువ్వు ఎప్పుడూ అధర్మానికి పాల్పడకూడదు అని వరం ఇచ్చిందని చెబుతారు. కొంతకాలానికి ప్రతాపాదిత్యుడికి వరుస విజయాలు రావడంతో అహంకారం పెరిగింది. తన రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో తన సొంత బంధువులపై, ముఖ్యంగా తన బాబాయ్ అయిన బసవంత్ రాయ్పై దండెత్తి ఆయనను చంపేశాడు. అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం రాజు ఎప్పుడు ధర్మాన్ని పాటించాలి, కానీ సొంత రక్త సంబంధికులకు చంపి
అధర్మాన్ని పాల్పడడంతో అమ్మవారికి కోపం వచ్చింది. పురాణాల ప్రకారం మొఘల్ సైన్యాన్ని రాజ్ మాన్సింగ్ దండెత్తి వచ్చినప్పుడు ప్రతాపాదిత్యుడు ఎప్పటిలాగానే అమ్మవారి ఆశీస్సుల కోసం ఆలయానికి వెళ్ళాడు. కానీ అక్కడ సాధారణంగా అమ్మవారి ముఖం రాజువైపు నేరుగా ఉండేది. కానీ ఆ రోజు మాత్రం అమ్మవారు రాజువైపు నుండి ముఖం పక్కకు తిరిగినట్టుగా మారిపోయింది. దీనిని గమనించిన ప్రతాపాదిత్యుడు అమ్మవారు తనపై ఆగ్రహించిందని, తన పతనం మొదలైందని గ్రహించాడు. అమ్మవారి రక్షణ కవచం లేకపోవడంతో మొఘల్ సైన్యం ముందు ప్రతాపాదిత్యుడు నిలవలేకపోయాడు. రాజ్ మాన్సింగ్ జైసూర్ను జయించాడు. మాన్సింగ్ కూడా గొప్ప దేవి భక్తుడు కావడంతో ఈ విగ్రహం యొక్క శక్తిని గుర్తించి దీనిని అవమానింపకుండా గౌరవంగా తన రాజధాని అయిన జైపూర్ అంబర్ కోటకు తరలించాడు. అదే నేటి శిలాదేవి ఆలయం. రాజ్యం పోయింది, విగ్రహం తరలింపబడింది. భక్తులు దిగులు చెందుతుండగా అమ్మవారు భక్తుల కలలోకి వచ్చి, విగ్రహం ఎక్కడున్నా నా శక్తిపీఠం ఇక్కడే ఉంటుందని, నిష్కలమైన భక్తితో నన్ను పిలిచే భక్తులకు నేను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను అనే భరోసా ఇచ్చిందని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఇప్పటికీ ఈశ్వరీపూర్లోని ఆ కాళీపీఠాన్ని లేదా అక్కడ పునర్ప్రతిష్ఠించిన విగ్రహాన్ని అత్యంత పవిత్రంగా, శక్తివంతమైనదిగా పూజిస్తారు. నేటికి జైపూర్ అంబర్ కోటలో ఉన్న శిలాదేవి ముఖం ఒకవైపుకు వంగి ఉంటుంది. దీనికి కారణం ప్రతాపాదిత్యుడు చేసిన తప్పుకు అమ్మవారి ముఖం తిప్పుకోవడమే అని భక్తుల నమ్మకం. ఒకప్పుడు ఈ ఆలయం నుండి ప్రతాపాదిత్యుడు కోటకు భూగర్భ సొరంగ మార్గాలు ఉండేవని స్థానికులు చెబుతుంటారు. యుద్ధ సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో రాజు మరియు రాజకుటుంబీకులు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడానికి వీటిని వాడేవారు. ఇది హిందూ మరియు మొఘల్ నిర్మాణ శైలిల కలయికతో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాలంలో బెంగాల్లోని నిర్మాణాలు ఆ విధంగానే ఉండేవి. పురాతన కాలంలో ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. జనసంచారం లేని ఈ ప్రాంతంలో కాపాలిక మరియు అఘోరా వంటి తంత్ర సాధకులు ఉండేవారు. అర్ధరాత్రి వేళలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి రహస్య పూజలు చేసేవారని ప్రతీతి. ఇక్కడ చేసే తంత్ర పూజలు అత్యంత శక్తివంతమైనవి. అవి శత్రువులను నాశనం చేయడానికి లేదా అసాధారణ శక్తులను పొందడానికి దోహదపడుతుందని నమ్ముతారు. రాజా ప్రతాపాదిత్య కాలంలో మరియు అంతకుముందు కాలంలో కూడా యుద్ధాలలో విజయం సాధించడానికి ఇక్కడ నరబలి ఇచ్చేవారని కొన్ని చరిత్రక కథలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమావాస్య అర్ధరాత్రి వేళలో అమ్మవారికి రక్తాన్ని నైవేద్యంగా సమర్పించారంట. రక్తం చెందిన చోట శక్తులు త్వరగా మేలుకుంటాయని తంత్రశాస్త్రం చెబుతుంది. ఇప్పటికీ అక్కడ జంతుబలి ఇచ్చే ఆచారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొనసాగుతుంది. ఇక్కడ భైరవుడు చందుడు. తంత్ర విద్యలో చండ భైరవుడు అంటే భయంకరమైన వాడు అని అర్థం. దుష్టశక్తులను అదుపు చెయ్యాలన్నా లేదా ఎవరిపైనైనా ప్రయోగించాలన్నా ఈ భైరవుడి అనుమతి ఉండాలని తాంత్రికులు నమ్ముతారు. అందుకే బ్లాక్ మ్యాజిక్ చేసేవారు ముందుగా ఈ భైరవుణ్ణి శాంతింపజేస్తారంట. స్థానికుల కథనం ప్రకారం ఇప్పటికీ కొన్ని ప్రత్యేక రాత్రులలో ఆలయ పరిసరాలలో వింత శబ్దాలు వినిపిస్తాయని, ఎవరు లేకపోయినా గజ్జల సవ్వడి వస్తుందని చెబుతుంటారు. గతంలో ఈ ఆలయంలో నిధి కోసం లేదా తంత్రగండాల కోసం వచ్చిన కొందరు తాంత్రికులు రహస్యంగా అదృశ్యమయ్యారని, వారిని అమ్మవారే శిక్షించారని భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ బారిన పడినా లేదా దుష్టశక్తుల ప్రభావంలో బాధపడుతున్నా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తే ఆ శక్తులు వదిలిపోతాయని నమ్మకం. అంటే ఇది చెడు విద్యలకు కేంద్రం మాత్రమే కాదు, ఆ చెడును తుడిచిపెట్టే పవిత్ర స్థలం కూడా. అయితే ఈ ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాదు, గగుర్పుట్టు కల్పించే రహస్యాలకు కూడా నిలయం. అర్ధరాత్రి వేళ దట్టమైన సుందర్బన్ అడవుల నుండి వచ్చే వింత శబ్దాలు, తాంత్రికుల రహస్య పూజలు ఈ క్షేత్రాన్ని మరింత మిస్టరీగా మారుస్తుంది. శత్రువుల పీడ విరగడవ్వాలన్నా, శుద్రశక్తుల నుండి విముక్తి కలగాలన్నా
యశోరేశ్వరి పాదాల చెంత తంత్ర సాధనలను జరపాలని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఆ తల్లి రక్షణ కవచం ముందు ఏ దుష్టశక్తి నిలవదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. యశోరేశ్వరి ఆలయంలో అమ్మవారు దక్షిణ కాళికా రూపంలో ఉంటుంది. తంత్రశాస్త్రం ప్రకారం విగ్రహం కింద లేదా గర్భాలయంలో ఒక ప్రత్యేకమైన విజయ యంత్రం ప్రతిష్ఠింపబడి ఉంటుందని నమ్మకం. ఈ యంత్రాన్ని రాగి లేదా అష్టధాతువులతో తయారు చేస్తారు. ఇది నెగిటివ్ ఎనర్జీ లాగేసుకొని ఆ ప్రాంతాన్ని ఒక శక్తి క్షేత్రంగా మారుస్తుంది. అందుకే అక్కడ అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రకంపనలు వస్తాయని భక్తులు చెబుతుంటారు. పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ అపరిచిత సూత్రం మరియు కాళీ కవచ పారాయణం చేసేవారు. బ్లాక్ మ్యాజిక్ వ్యతిరేకంగా ఎవరైనా క్షుద్రశక్తుల బారిన పడితే ఇక్కడ అమ్మవారి మూలమంత్రాన్ని 108 సార్లు జపించి రక్షక రేఖను గీస్తే ఆ దుష్టశక్తులు దరిచేరవని తాంత్రికులు నమ్ముతారు. ఓం హ్రీం శ్రీం క్లీం పరమేశ్వరి కాళికే స్వాహ అనే మంత్రాన్ని ఇక్కడ అత్యంత శక్తివంతమైన మంత్రంగా భావిస్తారు. తంత్ర సాధనలో అత్యున్నతమైన పంచముడి ఆసనం అంటే 5 రకాల జీవుల పొరలపై కూర్చొని చేసే సాధన. సాధారణంగా పాము, కోతి, నక్క, మనిషి మరియు ఏనుగు లేదా ఇతర ప్రాణుల పుర్రెలపై కూర్చొని చేసే సాధన ఈ పంచముడి ఆసనం. యశోరేశ్వరి ఆలయ పరిసరాలలోని రహస్య ప్రదేశాల్లో ఇలాంటి ఆసనాలపై కూర్చొని తాంత్రికులు అఘోర సాధనలు చేసేవారని, తద్వారా వారు ప్రకృతిని శాసించే శక్తులు పొందేవారని కథలు ఉన్నాయి. బెంగాలీ తంత్రంలో శవసాధన అనేది అత్యంత ఘోరమైన భయంకరమైన ప్రక్రియ. అమావాస్య అర్ధరాత్రి వేళ శవంపై కూర్చొని అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. యశోరేశ్వరి శక్తిపీఠం సమీపంలో అడవులలో ఇలాంటి సాధనలు చేసేవారు. అమ్మవారు ఒక చేత్తో అభయముద్ర, మరొక చేత్తో ఖడ్గం చూపిస్తుంది. అందుకే ఇక్కడ సాధన చేసేవారికి 2 దారులు ఉంటాయి. ఒకటి మోక్షం, రెండవది వినాశనం. కేవలం భక్తితో చూస్తే ఇది ఒక ఆలయం, కానీ ఒక సాధకుని కంటితో చూస్తే ఇది అనంతమైన రహస్యాల గని. విజ్ఞాన శాస్త్రానికి అందని ఆధ్యాత్మిక కోణమే యశోరేశ్వరి శక్తిపీఠాన్ని భారతదేశం మరియు బంగ్లాదేశ్లో అత్యంత రహస్యమైన క్షేత్రంగా నిలబడుతుంది. ఈ ఆలయం భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఉన్న ఒక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారధి. దేశ విభజన తర్వాత 1947 మరియు 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో ఈ ఆలయం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం అక్కడ ఒక హిందూ కుటుంబం వంశపారపర్యంగా పూజలు నిర్వహిస్తున్నారు. ముస్లిం మెజారిటీ ప్రాంతంతో ఉన్నప్పటికీ స్థానిక ముస్లిమ్స్ కూడా ఈ ఆలయాన్ని గౌరవిస్తారు. అలాగే ఈ ఆలయానికి కాపలాదారులుగా ఉండటం ఇక్కడి విశేషం. బంగ్లాదేశ్లో ఈ ఆలయ నిర్మాణాల్లో స్థానిక ప్రజలు సహకారం ఎంతో ఉంటుంది. ఇది మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ. బంగ్లాదేశ్ ప్రభుత్వం దీనిని ఒక ముఖ్యమైన పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించి రక్షణ కల్పిస్తుంది. 2021 మార్చిలో భారత్ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి స్వయంగా బంగారు కిరీటాన్ని బహూకరించారు. ఇది ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటి చూపించింది. అయితే ఈ పవిత్ర క్షేత్రం గురించి ఇప్పుడు ఒక చేదువాత వినిపిస్తుంది. 2021లో భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు అమ్మవారికి భక్తితో సమర్పించిన బంగారు కిరీటం అక్టోబర్ 2024లో దొంగతనానికి గురైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి చాలా సాధారణంగా ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి తలపై ఉన్న కిరీటాన్ని తీసి తన టీషర్ట్లో దాచుకొని వెళ్ళిపోవడం కనిపిస్తుంది. ఆ సమయంలో భద్రతా సిబ్బంది సరిగ్గా లేకపోవడం వలన దొంగ సులభంగా తప్పించుకున్నాడు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢాకాలోని భారత్ హైకమిషన్ ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి విచారణను వేగవంతం చేయాలని కోరింది. బంగ్లాదేశ్ పోలీసులు ఈ కేసులో ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.
కానీ కిరీటం ఇంకా రికవరీ కాలేదని తెలుస్తుంది. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన రాజకీయ మార్పుల వల్ల ఇక్కడ హిందూ దేవాలయాల్లో రక్షణపై అంతర్జాతీయ స్థాయిలలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ ఆలయానికి కోల్కతా నుండి బస్సు లేదా రైలు మార్గం ద్వారా బంగ్లాదేశ్కి వెళ్ళవచ్చు. 2021లో భారత ప్రధాని సందర్శించినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడ ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ను నిర్మించడానికి అంగీకరించింది. తద్వారా ప్రతి సంవత్సరం వచ్చే వేలాది మంది భక్తులకు అక్కడ వసతి లభిస్తుంది. చూసారుగా యశోరేశ్వరీదేవి కీర్తి. అధర్మాన్ని సహించని, భక్తిని మన్నించే ఆ తల్లి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. మీరు ఇప్పటి వరకు ఏ శక్తిపీఠాన్ని సందర్శించారో కింద కామెంట్ చేయండి. మిగిలిన శక్తిపీఠాల గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఈ చరిత్ర మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహాకాళి.